బీజాపూర్ జిల్లాలో ఇటీవల జరిగిన ఎన్కౌంటర్లో 22 మంది మరణించడంపై అనుమానాలు ఉన్నాయన్నారు శాంతి చర్చల కమిటీ అధ్యక్షుడు జస్టిస్ చంద్రకుమార్. దీన్ని సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించాలని కోరారు. రాష్ట్రపతి వెంటనే జోక్యం చేసుకుని ఆపరేషన్ కగార్ ఆపి చర్చలకు ప్రభుత్వాన్ని ఒప్పించాలన్నారు. మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ 6 నెలల కాల్పుల విరమణ ప్రకటించినే పోలీసులు కాల్పులు ఆపడం లేదంటున్న జస్టిస్ చంద్రకుమార్తో మా ప్రతినిధి సతీష్ ఫేస్ టు ఫేస్. ఆపరేషన్ కంగారు ఆపాలంటూ ఇటు పీస్ డైలాగ్ కమిటీ పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో మరి కేంద్ర ప్రభుత్వం మరి ముందుకు వస్తుందో లేదో చూడాలి. మరి ఇదే విషయంతో మనతో మాట్లాడడానికి శాంతి చర్చల కమిటీ చైర్మన్ చంద్రకుమార్ ఉన్నారు, జస్టిస్ చంద్రకుమార్. వాళ్ళతో మాట్లాడదాం. సార్ చెప్పండి, అసలు కర్రగుట్టనే ఎందుకు టార్గెట్ చేశారు కేంద్ర ప్రభుత్వం? అసలు ఏం జరుగుతుంది కర్రగుట్టలో? కర్రగుట్టని ఎందుకు టార్గెట్ చేశారు వాళ్ళు చెప్పాలా, మేము ఎట్లా చెప్తాం? కర్రగుట్టని ఎవరు టార్గెట్ చేశారో వాళ్ళు చెప్పాలా ఎందుకు టార్గెట్ చేశారో. అది మాకే తెలుస్తుంది. మేము ఒకటే కోరుకునేది, మేమేంటంటే ఈ అనేక రకాలైనటువంటి ఘర్షణల వల్ల దానిలో అనేక మంది చనిపోతున్నారు. దానిలో 2-3 సంవత్సరాల కాలం, ఒక సంవత్సర కాలంలో చూసుకుంటే దాదాపు 400 మంది చనిపోయారు. ఇటీవల కాలంలో ఒక దాదాపు నెల రోజుల నుంచి అంటే మా శాంతి కమిటీ చర్చలకు పిలిపించిన తర్వాత మావోయిస్టులు మేము చర్చల్లో పాల్గొంటాము, ఆయుధాలు వాడమని చెప్పిన తర్వాత వీళ్ళు మళ్ళా కోంబింగ్ ఆపరేషన్స్ చేయడం వల్ల దాదాపు ఒక 40-50 మంది చనిపోయారు ఇంతవరకు. ఒక 22 మంది 23 మంది ఏమీ తెలియని అమాయకులని గిరిజనులని ఒక వార్త. అందులో ఒక 10-12 మంది మావోయిస్టులు చనిపోయారు, ఇంకో 10-12 మంది. 3 గ్రేహౌండ్ పోలీసులు చనిపోయారు, 2 ఎస్ఐలు తీవ్రంగా గాయపడ్డారు. ఎవరి కోసం, ఎందుకోసం? వాళ్ళు మాట్లాడుతుంటున్నారు కదా, మాట్లాడండి, చర్చించండి, చావులు ఆపచ్చు కదా, మనం ఎవరు చనిపోకుండా చూడొచ్చు కదా. కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఆలోచన చేయట్లేదు? ఒకవైపు భారత్ పాకిస్తాన్ చర్చలు కూడా పిలిచిన సందర్భం ఉంది, మరి మావోయిస్టులతో ఎందుకు కేంద్ర ప్రభుత్వం చర్చలు జరపడం లేదంట? మీరు అడగాలి ఒక విషయం ఏంటంటే నిన్న ఏం జరిగిందో మొన్న ఏం జరిగిందో అనే విషయాలు దృష్టిలో పెట్టుకుంటే ఇప్పుడు ఒకటి భార్య ఒక రోజు ముందు కొడుతుంది, అతన్ని తిడుతుంది. మొన్న నా భార్య కొట్టింది కాబట్టి ఇవాళ నేను భార్యను చంపుతా అంటే ఏమన్నమాట? అది కరెక్టా? అది జరిగిపోయింది. గతంలో ఏం పొరపాటు చేయాలి, ఎవరు పొరపాటు చేశారు, ఎంతమంది మావోయిస్టులు నాయకుల్ని, కమ్యూనిస్ట్ నాయకుల్ని తీసుకెళ్లి చెట్లకు కాల్చి కాల్ చేసినారనే వార్తలు ఉన్నాయి. ఎంతమందిని విపరీతంగా టార్చర్ చేసి చంపిన సంఘటనలు ఉన్నాయి. అందులో ఎంతమంది భూస్వాములు, ఎంతమంది అమ్మాయిలను పట్టుకెళ్ళి రేప్ చేసినారనేటువంటి ఆరోపణలు ఉన్నాయి ఆ రోజుల్లో. అవన్నీ గతం గురించి మేము మాట్లాడదలుచుకో. గతం ఎప్పుడు మాట్లాడద్దు. గతం మాట్లాడేవాడు వర్తమానంలో జీవించడం లేదని అర్థం. ఇవాళ సంజయ్ గారితో దానిలో అదేవిధంగా కిషన్ రెడ్డి గారితో మిగతా బీజేపీ నాయకులతో మీరు రిక్వెస్ట్ ఏంటంటే, అయ్యా గతంలోకి వెళ్ళకండి. గతంలోకి మీరు వెళ్తే మేము వెళ్ళాలి అంటే వాళ్ళు కూడా వెళ్తారు గతంలోకి. మీరు 4 చెప్తే ఆరోపణలు చేస్తే వాళ్ళు 16 ఆరోపణలు చేస్తారు. అందులో అది కరెక్ట్ కాదు. ఇవాళ ఏం చేయాలా, ఈ రోజు ఏం చేయాలా, ఈ రోజు మన దేశం కోసం, మన ప్రజల కోసం, మన సంక్షేమం కోసం, మన భారతదేశం అభివృద్ధి చెందడం కోసం ఏం చేయాలా? గతంలో కాంగ్రెస్ వాళ్ళు ఫెయిల్ అయిపోయినారు, గతంలో టీడీపీ వాళ్ళు ఫెయిల్. ఇప్పుడు మీకు మంచి అవకాశం వచ్చింది బాబు, బీజేపీ వాళ్ళకి క్రెడిట్ కొట్టడానికి. మేము కదా శాంతి చర్చలు చేసి మావోయిస్టుల యొక్క 55 సమస్యను పరిష్కారం చేసిన క్రెడిట్ ఇవాళ ఈయనకు బండి సంజయ్కి వస్తుంది. ఆయన ఎందుకు ఆలోచిస్తాడు? ఒకవైపు కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఏమో 2026 వరకు మావోయిస్టులు, నక్సలైట్లు లేకుండా చేస్తామని చెప్తున్నారు. దాన్ని మీరు ఎట్లా చూస్తారు? ఎవరు రేపు జరిగేదాన్ని ఎవడేం ఎట్లా చెప్తారండి? నాకు అర్థం కాదు. రేపు ఏం జరగబోతున్నదో, ఎల్లుండి ఏం జరగబోతుందో చెప్పేటోడు జ్యోతిష్ కూడా. ఆయన జ్యోతిష్యం తెలుసు ఆయనకు. ఆ ఏ జ్యోతిష్యం కరెక్ట్ అయిందని ఇంతవరకు భారతదేశంలో ఎక్కడైనా ఏ యుద్ధంలో అయినా ఏ రాజుకైనా ఏ జ్యోతిష్కుడు, ప్రతి రాజుకు జ్యోతిష్కుడు ఏమని చెప్పాడు? నువ్వే గెలుస్తావని చెప్పాడు. చెప్తారు జ్యోతిష్యాలు ఎప్పుడు నిజంగా. అంటే ఆదివాసుల కోసం ఇటు నక్సలైట్లు కూడా పనిచేస్తున్నారు. అంటే ఇటు బీజ్పూర్ కానీ ఇతర ప్రాంతాల్లో కానీ అభివృద్ధికి నోచుకోలేని గ్రామాల్లోకి వెళ్ళి వాళ్ళను తీర్చిదిద్దడంలో కూడా మావోయిస్టులు చాలా కీలక పాత్ర వహిస్తున్నారు. వాళ్ళని అణచివేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఈ రకంగా చర్యలు చేపడుతుంది? వారితో చర్చలు జరిపేందుకు ఎందుకు ముందుకు రావట్లేదంటారు? అది వాళ్ళు చెప్పాలా, ఎందుకు ముందుకు రావడం లేదనేది వాళ్ళు చెప్పాలా. గతంలో ఉన్న పరిస్థితులు ఇప్పుడు లేవు కదా. చాలా మంది నక్సలైట్లు కూడా జనజీవన స్రవంతిలో కలుస్తున్నారు. మరి మావోయిస్టులు కూడా వాళ్ళు గన్ను వదిలేసి మరి జనజీవనలోకి వచ్చి రాజకీయాల్లోకి వచ్చి వాళ్ళు కూడా ముందుకెళ్ళొచ్చు కదా. మరి అంతటి సువర్ణ అవకాశాన్ని ప్రభుత్వం కోల్పోతున్నది. ఒక మంచి అవకాశం వచ్చింది బీజేపీ ప్రభుత్వానికి.
55 ఏళ్ళు 60 ఏళ్ళ నుంచి ఉన్న సమస్యను శాంతియుత చర్చలతో పరిష్కారం చేసుకునే ఒక అవకాశం వచ్చింది. మరి దాన్ని వాళ్ళు ఉపయోగించుకుంటారా ఉపయోగించుకోరా చూడాలి. అంటే మొన్న జరిగినటువంటి ఎన్కౌంటర్లో చాలా మంది అమాయకులైనటువంటి ఆదివాసులు కూడా చనిపోయిన సందర్భం ఉన్నాయి. మొన్న జరిగిన ఎన్కౌంటర్లో అసలు ఎంతమంది కేంద్ర కమిటీ సభ్యులు చనిపోయారు, ఎంతమంది నక్సలైట్లు చనిపోయారు, ఎంతమంది పోలీసులు చనిపోయారు కనీసం ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదు ప్రెస్కి. మరి దీన్ని ఎట్లా చూస్తారు మీరు? అంటే ఏం జరుగుతుంది అక్కడ? అది వాళ్ళు చెప్పాల్సిందే, అది వాళ్ళు చెప్పాలి, ప్రభుత్వమే చెప్పాలి. మొత్తం చనిపోయిన వాళ్ళ లిస్ట్ ఎవరు, వాళ్ళ ఫోటోలు ఏంటిది, వాళ్ళు ఎవ్వరు, ఏం కథ, ఎవరు వాళ్ళు, ఎంతమంది మావోయిస్టులు, ఎంతమంది కేంద్ర కమిటీ సభ్యులు, అది వాళ్ళు చెప్పాలా, మేము ఎట్లా చెప్తాం? అది వాళ్ళు చెప్పాలి. ఇప్పుడు ఏం చెప్పదలుచుకున్నారు సార్? చివరిసారిగా మీరు ఇటు మావోయిస్టులకు కానీ అటు కేంద్ర ప్రభుత్వం కానీ ఏం చెప్పదలుచుకున్నారు? ఒకవైపు ఏమో మీరు మావోయిస్టులు ఏమో వాళ్ళు చర్చలకు సిద్ధంగా ఉంటున్నారు, మరి కేంద్ర ప్రభుత్వం ఏమో వాళ్ళతో చర్చలు చెప్పడానికి మాత్రం సిద్ధంగా లేరు. దీన్ని మొత్తం ఐడెంటిఫై మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఇప్పుడు చర్చలకు పూనుకుంటే ఈ ఘోరాలు జరిగాయి. 40 మంది చచ్చిపోయారు. మేము 40-50 మంది మేము చర్చలు చెయ్యండి అని చెప్పిన తర్వాత చర్చలు చెయ్యకుండా ఆపడం వల్ల మనుషులు చనిపోతున్నారు, ఒక ప్రాణం పోతున్నది. ప్రాణం మళ్ళీ రాదు. ఏదైనా వస్తుంది కానీ ప్రాణం మళ్ళీ రాదు. సో మేమేం కోరుతున్నామంటే ఏ ఒక్క పోలీస్ చనిపోవద్దు, ఏ ఒక్క ఎస్ఐ చనిపోవద్దు, ఏ ఒక్క ఆదివాసీ చనిపోవద్దు, ఏ ఒక్క మావోయిస్ట్ చనిపోవద్దు అని మేము కోరుతున్నాం. అంతవరకు మొత్తానికి ఇటు ఆపరేషన్ కంగారు వెంటనే ఆపాలని కేంద్ర ప్రభుత్వం వెంటనే మావోయిస్టులతో చర్చలు జరిపి శాంతియుత మార్గంలో అందరూ కూడా నడవాలని. మరి ఒకవైపు భారత్ పాకిస్తాన్ మధ్య చర్చలు జరుగుతున్న నేపథ్యంలో మరి మావోయిస్టులతో కేంద్ర ప్రభుత్వం ఎందుకు చర్చలు జరపదంటూ కూడా జస్టిస్ చంద్రకుమార్ కూడా ప్రశ్నిస్తున్నారు. మరి ఈ విషయంపై కూడా కేంద్ర ప్రభుత్వం వెంటనే దృష్టి మరి ఇంకా ఎందరో అమాయకుల ప్రాణాలు కూడా బలవుతున్నాయి కాబట్టి వెంటనే ఇటు కర్రెగుట్టలో జరుగుతున్న ఎన్కౌంటర్ కూడా ఆపాలి. మరి వెంటనే ఆపరేషన్ కంగారు నిలిపివేసి మరి మావోయిస్టు నేతలతో చర్చలు కూడా జరపాలని కూడా జస్టిస్ చంద్రకుమార్ చెప్తున్నారు. కెమెరామ్యాన్ క్రాంతితో సతీష్, జీ3 న్యూస్, హైదరాబాద్.